సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ని ఎంజాయ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ వాళ్ళు వినియోగించే వస్తువులు, కార్లు వీటి గురించి తెలుసుకోవాలని అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. సమంత లేటెస్ట్గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్లో అందరి కళ్ళు ఆమె చేతికున్న వాచ్ పైనే పడ్డాయి. ఇంతకీ ఆ వాచ్ ఖరీదెంతో తెలుసా? స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన సమంత కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడిప్పుడే బిజీ అవుతోంది. నిర్మాతగాను సత్తా చాటుతోంది. అయితే హీరోయిన్గా కన్నా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. పలు బ్రాండ్ల ప్రమోషన్లలోనూ జోరు చూపిస్తోంది. ఇందులో భాగంగా ఓ వాచ్ని ధరించి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది సమంత. ఆ ఫొటోస్లో పంచుకున్న 24 గంటల్లో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి. అందులో శామ్ లుక్ డ్రెస్ పై కన్నా వాచ్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. వాచ్ ఎంత బాగుందో, ఎంత ఉంటుందో అంటే డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఆ వాచ్ ఏ కంపెనీ, ఎంత ఖరీదు ఉంటుంది అంటూ సర్చ్ చేస్తున్నారు. మీకు శ్రమ లేకుండా ఆ వాచ్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో అందిస్తున్నాం. డ్రాప్ ఎడ్జ్ ఆకారంలో ఉండే పియాజెట్ 60 జ్యువెలరీ వాచ్ ఇది. దీని విలువ 30 లక్షలకి పైనే ఉంటుందని సమాచారం. వామో, వాచ్ 30 లక్షలా? ఇది కదా బ్రాండ్ అంటే అని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. వాస్తవానికి శామ్ ఇలాంటి లగ్జరీ వాచ్ పెట్టుకోవటం ఇదే ఫస్ట్ టైం కాదు. గతంలో స్టైలిష్ వాచెస్ చాలా ధరించింది. అప్పట్లో ఆమె ధరించిన బల్గారీ సర్ఫెంటీ వాచ్ ధర ఏకంగా 46 లక్షలకి పైమాటే. ఇలాంటి బ్రాండెడ్ మోడల్స్ చాలా ఉన్నాయి శామ్ దగ్గర. 15 సంవత్సరాల క్రితం ఏం మాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంది. అప్పటి నుంచి ఆమె అడుగు పెడితే సినిమా హిట్ అని ఫిక్స్ అయిపోయారంతా. పెళ్లి తర్వాత కూడా గోల్డెన్ లెగ్ బ్యూటీగా వెలుగు వెలిగింది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత వ్యక్తిగత జీవితంలో విభేదాలు మొదలయ్యాయి. ఎలాంటి రచ్చా లేకుండా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టి సమంత చేతు విడిపోయారు. ఎవరికి నచ్చిన కారణాలు వాళ్ళు రాసుకున్నారు, కానీ ఇప్పటికీ అసలు కారణం ఏంటన్నది క్లారిటీ లేదనే చెప్పాలి. ప్రస్తుతానికి ఇద్దరు ఎవరి కెరియర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. చేతు శోభితను పెళ్లి చేసుకున్నాడు. వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. సమంత నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం అనే సినిమాలో నటిస్తోంది. మరొక వైపు రాజన్ డీకే దర్శకత్వంలో రతక్ బ్రహ్మాండ్ సినిమా చేస్తోంది. నిర్మాతగాను అదృష్టం పరీక్షించుకుంటోంది. వెబ్ సిరీస్లు, బ్రాండ్ ప్రమోషన్లలోనూ బిజీగా కెరియర్ ప్లాన్ చేసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.